ఈరోజు శ్రీ హిందూ కాలేజీ కాడ ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం గురించి 3,60,00,000 రూపాయలు మంజూరు చేస్తే ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి దానికి అయినటువంటి ఖర్చు ₹1 కోటి ఖర్చు పెట్టారు. 2,60,00,000 రూపాయలు ఈరోజు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నిధులను మొత్తం దుర్వినియోగం చేయడానికి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోడ్డు భవన నిర్మాణాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈరోజు వరకు కూడా ఎలాంటి ఉల్కు పలుకు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 3,60,00,000 రూపాయలు మంజూరైతే ఆ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం మంజూరు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కాంట్రాక్ట్ కూడా ₹1 కోటి అయినటువంటి దుస్థితి ఏర్పడ్డది. కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, మేము అనేక సంక్షేమ పథకాలు మేము బాగా నిర్మాణం చేపడతామని అంటున్నారు. కానీ మంజూరైనటువంటి ఫిబ్రవరిలో మంజూరైనటువంటి 2023లో మంజూరైనటువంటి ₹3,60,00,000 రూపాయలు ఎవరు కాజేశారనేది ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లెక్కదించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని మనం అందరం ఆలోచన చేయాలి. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని నిర్మాణం కొరకు